ఉపయోగం లేదండి. 20 సంవత్సరాలు గొడ్డులా కష్టపడ్డాడు. ఉపయోగం లేనే లేదు. ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోయాడు, కష్టపడ్డాడు. మనం సాధారణంగా అనుకుంటాం కష్టపడి ఏదో చేసేద్దాం అనేది. మీకు విచిత్రమైన మాట చెప్పనా? దేవుని చిత్తం లేకుండా, దేవుని ఏర్పాటు లేకుండా, దేవుని సంకల్పం లేకుండా నువ్వెంత కష్టపడ్డా అదేదో చిల్లి జోబులో వేసినట్టు అయిపోతుంది. చిల్లి జోబులో డబ్బులు వేస్తే ఏమవుతుందో చెప్పండి? వేస్తాం. మనం చాలా కష్టపడిపోయి పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడిపోయి జేబులు వేసుకుంటాం. అవి ఉండవు, ఏమవుతాయి? కింద పడిపోతాయి. మనం సంపాదించాలన్నా, మన కుటుంబాలు బాగుపడాలన్నా ఆయన ఆశీర్వాదం ఉండాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పటి వరకు ఒకవేళ చెయ్యకపోతే దేవుడు మనతోనే నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన పాదాలు పట్టుకుని వదలకు, బతిమాలు. బతుకు మారేంత వరకు బతిమాలు. జీవితం మారి నేను విడిచిపెట్టను ప్రభా, నేను విడిచిపెట్టనుగాక విడిచిపెట్టను, నా పరిస్థితి బాగోలేదు, నన్ను మార్చు, నన్ను ఆశీర్వదించని నువ్వు బతిమాలగలిగితే ఖచ్చితంగా జవాబు వస్తుంది.